అందరికీ నమస్తే. ఈరోజు స్పైసీ బటర్ గార్లిక్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తానండి. వితౌట్ అవెన్ లేకుండా తవా ఫ్రై చేసి చాలా టేస్టీగా లెగ్ పీసెస్ మీరు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. 4 చికెన్ లెగ్స్ తీసుకొని ఫస్ట్ ఒక నిమ్మకాయ రసం అంతా పట్టించాలండి. కాట్లు పెట్టుకోవాలి. లెగ్ పీసెస్కి పెట్టుకొని మొత్తం రసం పట్టేలా పట్టించాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. పసుపు 1/2 స్పూను, సాల్ట్ 1 స్పూన్ తీసుకోవాలి. పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ అండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, క్యూమిన్ పౌడర్, ధనియాల పొడి 1 స్పూను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పౌడర్లన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్ని తీసుకొని మనం కట్ చేసిన కాట్ల లోపడితో సహా అంటే మొత్తం పట్టేలా పట్టించాలండి. ఒక్కొక్క లెగ్ పీస్కి ఈ స్పైసెస్ అన్నీ పట్టించాలి. ఓపిక్గా మొత్తం ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా పట్టించాలండి. ఇలా పట్టించి దీన్ని 1 గంట పాటు పక్కకు పెట్టి దాన్ని మర్చిపోండి. 1 అవర్లో మొత్తం ఈ స్పైసెస్ అన్నీ అది పీల్ చేసుకుంటుందండి. 1 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసెస్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ మార్చుకుంటూ చిన్నగా తిప్పుకుంటూ ఓపిక్గా 20 నుంచి 25 నిమిషాల వరకు వాటిని కాలనివ్వాలండి. మనం ఎక్కువ వేడై మాడిపోతుంది అన్నప్పుడు కాసేపు సిమ్లో పెట్టి అంటే లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు మళ్ళీ పెంచుకుంటూ ఇలా వాటిని రొటేట్ చేసుకుంటూ తిప్పుకుంటూ చిన్నగా ఆయిల్లో మసాలా మంచిగా ఉడికే విధంగా ముక్క మంచిగా ఉడికే విధంగా మనం వేయించుకుంటూ ఉండాలి. చికెన్ మొత్తం నిదానంగా మొత్తం ఉడికిపోద్దండి. ఇలా తిప్పుకుంటూ చూడండి ఎంత బాగైంది. ఇప్పుడు 25 నిమిషాలు అయిపోయింది. దీని మధ్యలో ప్లేస్ ఇట్లా చేసుకొని ఒక బటర్ పీస్ వేసుకోవాలి. ఇందులో కొంచెం జింజర్, అల్లం ముక్కలు చిన్న ముక్కలు తరుక్కొని, కొంచెం వెల్లుల్లి మాత్రం చాలా తీసుకోండి. అల్లం కొన్ని చిన్న ముక్కలు సరిపోతాయి. వెల్లుల్లి మాత్రం ఒక 10 రెబ్బలన్నీ తీసుకొని చిన్నగా కట్ చేసి ఇలా వేసుకోండి. ఇది ఎక్కువగా మాడిపోయే విధంగా వేయించుకోవద్దండి. కొద్దిగా ఇట్లా వేగినవి కలర్ మారుతుంది అనిపించినప్పుడు ఇప్పుడు ఇవన్నీ దానికి పట్టేలా గార్లిక్ పీసెస్ ఇవన్నీ పట్టే విధంగా కలుపుకుంటూ మొత్తం ఆ ముక్కలకు పట్టించాలండి ఈ బటర్ని గార్లిక్ను. ఇంకా బాగా అప్లై అవ్వాలంటే ఒక బ్రష్ తీసుకొని మొత్తం బటర్ మొత్తం ఆ చికెన్ పీసెస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ అంటిస్తూ ఉండాలా. ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు మనం తింటుంటే తగిలి ఆ నూనెంతా దానికి పట్టి ఎంత మంచి టేస్ట్ వస్తుందండి. వెల్లుల్లి ఆయిల్ అంతా ఉడికి ఉంటుంది కదా, ఆ బటర్ అంతా ఆ పీసెస్లో ఇంకిపోయి మనం తింటుంటే ఆ టేస్ట్ ఉంటుంది కదండి. పంట కిందికి కొంచెం కొంచెం వెల్లుల్లి అల్లం ముక్కలు తగులుతూ ఉంటాయి. ఓపిక్గా మొత్తం ఇలా కాల్చుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బటర్ అంతా దానికి పట్టించాలండి ముక్కలతో సహా. ఆ రుచి అమోఘమండి. మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఏ రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఎటువంటి అవెన్లు లేకుండా చాలా సింపుల్గా క్విక్గా లెగ్ పీసెస్ చేసుకొని ఆ టేస్ట్ మీరు అనుభవించండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి వావ్ అనిపించుకోండి. తప్పకుండా అందరు మెచ్చుకుంటారండి. ఈ రకంగా మీరు చేసి చూడండి. కొంచెం ఓపిక అవసరము, కానీ చాలా టేస్టీ లెగ్ పీసెస్ అండి. స్పైసీగా వెల్లుల్లి స్మెల్తో అసలు అవి తింటుంటే చాలా అమోఘంగా ఉంటుందండి. ఇంకా ఆలస్యం ఎందుకు,
రేపు రాబోయేది సండే. ఆలస్యం చేయకుండా మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. కాస్త ఓపిక అవసరమండి. మసాలాలు పట్టించే విషయంలో కానీ, దాన్ని వేయించే విషయంలో కానీ కొద్దిగా ఓపికగా చేసుకోండి. టేస్టీ లెగ్ పీసెస్ మీ సొంతం అవుతాయి. ఎటువంటి రిస్క్ ఉండదు, చాలా క్విక్గా అయిపోతుంది. చేసేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను మీకు ఇది పదే పదే చెప్తున్నాను. చూసి లైక్ కొట్టంగానే కాదండి, మీ కామెంట్ కూడా మాకు అమూల్యమైందే. దయచేసి ఎలా ఉంది అనే ఒక కామెంట్ తోటి కష్టపడి చేసి చూపించినాను కదండి, కొంచెం తృప్తిగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.